మీడియాలో పోస్టుల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణ ముగిసింది. సుమారు 9 గంటల పాటు వర్మను పోలీసులు విచారించారు. అనంతరం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి వర్మ తన కారులో వెళ్లిపోయారు. విచారణ అధికారి రూరల్ సిఐ శ్రీకాంత్ ఆర్జీవిని ఎంక్వైరీ చేశారు. వర్మకు చెందిన ఒంగోలు లాయర్ ఎన్ శ్రీనివాస్ సమక్షంలో ఈ ఎంక్వైరీ జరిగింది. కాగా విజయపాల్ పందాలోనే ఆర్జీవి వ్యవహరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు ఆయన సహకరించలేదని సమాచారం. దీంతో మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తదుపరి డేట్ను నోటీసుల ద్వారా తెలుపుతామని విచారణ అధికారి సిఐ శ్రీకాంత్ బాబు వర్మకు తెలిపారు. కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వర్మపై ప్రశ్నల వర్షం. కూటమి నేతలపై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 100కు పైగా ప్రశ్నలకు వర్మ నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆర్జీవి అంగీకరించినట్లు సమాచారం. తన ఎక్స్ ఖాతా నుంచి పోస్టులు పెట్టినట్లు వర్మ ఒప్పుకున్నారట. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి వర్మపై టీడీపీ కార్యకర్త గతంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్మపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు, తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ 41A నోటీసులు జారీ చేశారు. తాను సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్స్లో వస్తే భారీగా నష్టపోతానంటూ ఆర్జీవి తెలిపారు. తనకు వారం 10 రోజుల గడువు ఇవ్వాలంటూ నోటీసుల సమయంలో పోలీసులను కోరారు. ఆ తర్వాత పోలీసులు నవంబర్ 25న విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు. కానీ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై పోస్టులు పెట్టారు. పోలీసులు 2 సార్లు అవకాశం కల్పించిన వర్మ విచారణకు రాలేదని తెలిపారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.